ఆన్లైన్ మోసాలు రోజు రోజుకి శృతిమించిపోతున్నాయి. ఫోన్లకు మెసేజ్ పంపిస్తూ బ్యాంక్ అకౌంట్ల నుంచి లక్షలు కాజేస్తున్నారు ఘరానా మోసగాళ్లు. చూస్తున్న వీడు మామూలుడు కాదు. చదివింది 12, రోజుకు 5 కోట్ల నుంచి 10 కోట్ల సంపాదన. మహిళలే అతడి మెయిన్ టార్గెట్. దేశవ్యాప్తంగా వేల మందిని మోసం చేశాడు. ఇప్పుడు ఆన్లైన్ స్కామ్లు అనేవి చాలా కామన్ అయిపోయాయి. సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కామ్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. మనం ఎంతో కష్టపడి మన సంపాదించిన మనీ మొత్తం బ్యాంకులో దాచుకుంటాం. కానీ ఎక్కడో చిన్న రూమ్లో కూర్చొని చిన్న మొబైల్ లేదా ల్యాప్టాప్ ఉపయోగిస్తూ కానీ మన అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కి మన చేతే ట్రాన్స్ఫర్ చేయిస్తారు. వాటిలో వెరీ ఫస్ట్ది ఫేక్ టోల్ ఫ్రీ నెంబర్. డెహ్రాడూన్లో ఒక అంకుల్ 3,50,000 ఈ స్కామ్ ద్వారా కోల్పోయాడు. ఇక స్కామ్ వివరాల్లోకి వెళ్తే అసలు టోల్ ఫ్రీ అంటే ఏంటంటే సర్వీస్ హెల్ప్ లైన్ నెంబర్. ఇతను ఒక ఫేక్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేశాడు. ఆ స్కామర్స్ ఎనీడస్క్ అనే యాప్ని ఇతని చేత ఇన్స్టాల్ చేయించారు. అసలు ఈ యాప్ ఎలా పనిచేస్తుందంటే మన మొబైల్ ఒక స్క్రీన్ని రికార్డ్ చేసి స్కామర్స్కి లైవ్ స్ట్రీమ్లో చూపిస్తుంది. అలా స్కామర్స్ మన పాస్వర్డ్స్ని ఓటీపీస్ని చూసి మన మొబైల్ని యాక్సెస్ చేస్తారు. ఇక రెండవది ఫిషింగ్ స్కామ్. ఈ ఫిషింగ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని స్కామర్స్ చాలా ఈజీగా మన యూజర్ ఐడిని, పాస్వర్డ్ని, ఓటీపీస్ని తెలుసుకుంటారు. ఈ స్కామ్ చాలా పాపులర్. ఈ ఫిషింగ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని వీళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ని, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ని టార్గెట్ చేస్తారు. దీనికి ఇంకో పేరు ఫేక్ ఈమెయిల్ స్కామ్. వాళ్ళు ఫేక్ ఈమెయిల్ని పంపిస్తారు. అవి ఎలా ఉంటాయంటే సేమ్ ఒరిజినల్ బ్యాంక్ అకౌంట్ నుంచి పంపించినట్టు ఉంటాయి. అలాగే ఈ లింక్ మీద ప్రెస్ చేస్తే మీకు ఈ ఆఫర్ వస్తుందని, ఆ ఆఫర్ వస్తుందని చెప్పేసి మన మైండ్ని డైవర్ట్ చేసి ఆ లింక్ మీద ప్రెస్ చేసినట్టు చేస్తారు. క్లిక్ చేయగానే మన మొబైల్లో మాల్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. అది మన పర్సనల్ డేటాని, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని, లొకేషన్ని స్కామర్స్కి ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటుంది. ఇక మూడవది కాల్ ఫ్రమ్ ఏఐ స్కామ్. ఈ స్కామ్ కూడా చాలా పాపులర్. ఈ మధ్యన ఏఐ అనేది చాలా పాపులర్ అవుతుంది. స్కామర్స్ ఈ ఏఐని ఉపయోగిస్తూ ఎలా స్కామ్ చేస్తున్నారంటే మనకి కాల్ చేసి మనకి డబ్బులు అడుగుతారు. ఆ కాల్లో వాయిస్ సేమ్ మన ఫ్రెండ్ వాయిస్ లాగా ఉంటుంది. మనం కూడా నమ్మేసి డబ్బులు మొత్తం కట్టేస్తాం. మన మనీ మొత్తం స్కామర్స్ చేతికి వెళ్తుంది. దీన్ని అరికట్టాలంటే మన ఫ్రెండ్కి డైరెక్ట్ కాల్ చేసి ప్రాబ్లం తెలుసుకోవాలి. ఇక నాలుగవది షాపింగ్ స్కామ్. ఈ స్కామర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకంటూ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ, ఫేస్బుక్ అకౌంట్ కానీ క్రియేట్ చేసి వాళ్ళ ఫేక్ ఐటమ్స్ని అమ్ముతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కామ్ ఎలా పనిచేస్తుందంటే 50,000 ఐఫోన్ని తక్కువ రేటుకి ఇస్తున్నట్టు 3,000, 4,000 అని పోస్టులు పెట్టి జనాల్ని మోసం చేస్తారు. అవి చూసి మిడిల్ క్లాస్ పీపుల్ భారీ ఆఫర్ వచ్చిందని ఆర్డర్ చేస్తుంటారు. ఎన్ని రోజులైనా ఆ ప్రోడక్ట్ మనకి డెలివరీ కాదు. పైగా ఫోన్ చేస్తే రెస్పాండ్ కూడా అవ్వరు. సో ఇలాంటివి కొనేటప్పుడు రీసెర్చ్ చేసి కొనండి. సో ఈ స్కామ్ బారిన పడొద్దు. జ్యూస్ జాకింగ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ చాలా డేంజర్. అసలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే మనం ఏదో ఒక టైంలో ఎయిర్పోర్ట్కి కానీ, రైల్వే స్టేషన్ కానీ వెళ్తూ ఉంటాం. మన మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి పబ్లిక్ ఛార్జర్ పాయింట్స్ని యూజ్ చేస్తాం. అలా మనం ఛార్జింగ్ పెట్టిన వెంటనే మన మొబైల్లోకి మాల్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. ఈ మాల్వేర్ అనేది లొకేషన్ని ఎప్పటికప్పుడు మన పర్సనల్ డీటెయిల్స్ని స్కామర్స్కి షేర్ చేస్తుంది. ఇలా ఛార్జింగ్ పెట్టడం కంటే పవర్ బ్యాంక్ని యూజ్ చేయడం చాలా మంచిది. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.